शांति अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। से आए अपने आप को जानो, राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चल पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ఓం శాంతి. ఈరోజు మురళి 20/11/2024 మురళి. मीठे बच्चे, मन मना भाव के वशीकरण मंत्र से ही तुम माया पर जीत पा सकते हो। यही मंत्र सबको याद दिलाओ। మధురమైన పిల్లలారా, మన్ మనా భవ యొక్క వశీ మంత్రం ద్వారానే మీరు మాయపై విజయం పొందగలరు. ఇదే మంత్రం అందరికీ స్మృతి కలిగించండి. प्रश्न, इस बेहद के ड्रामा में सबसे जबरदस्त लेबर्स नौकर कौन कौन है और कैसे? ఈ అనంతమైన డ్రామాలో అందరికన్నా జబర్దస్త్ నౌకరులు ఎవరెవరు మరియు ఎలా? ఈ అనంతమైన డ్రామాలో అందరికన్నా నంబర్ 1 లేబర్ నౌకరులు ఎవరెవరు మరియు ఎలా? उत्तर, इस पुरानी दुनिया की सफाई करने वाले सबसे जबरदस्त लेबर से नेचुरल क्लाइमेटिस
ఈ పాత ప్రపంచాన్ని శుభ్రము చేసేటటువంటి అందరికన్నా జబర్దస్త్ లేబర్స్, అందరికన్నా జబర్దస్త్ నౌకరులు ఈ ప్రకృతి ఆపదలు. धरती हिलती है, बाढ़ आती है, सफाई हो जाती है. ధరణి కదులుతుంది, వరదలు వస్తాయి, శుభ్రమైపోతుంది అంతా. इसके लिए भगवान किसी को डायरेक्शन नहीं देते. ఈ కార్యం కోసం భగవంతుడు ఎవరికి డైరెక్షన్ ఇవ్వరు. बाप कैसे बच्चों को डिस्ट्रॉय करेंगे? భగవంతుడు డైరెక్షన్ ఇవ్వడం అంటే తన పిల్లల్ని తను నాశనం చేసుకోవటం కదా. కాబట్టి తండ్రి పిల్లలని ఎలా డిస్ట్రాయ్ చేస్తారు? తండ్రి అనేవారు పిల్లల్ని ఎలా వినాశనం చేయాలనుకుంటారు? ఏహతో డ్రామామే పాటే. మరి ప్రకృతి విజృంభిస్తుంది అంటే ఇది డ్రామాలో ఇమిడి ఉన్న పాత్ర. रावण का राज है ना, इसे गॉडली क्लाइमेटीज नहीं कहेंगे. రావణుని రాజ్యం కథ ఇది. దీనిని ప్రకృతి దీనిని భగవంతుని ఆపదలు, ఈశ్వరుడు కలిగించే ఆపదలని అనరు. గాడ్లీ క్లైమేటీస్ అని అనరు. దీనిని ఏమంటారు? నేచురల్ క్లైమేటీస్. డ్రామాలో సహజ సిద్ధంగా ఇమిడి ఉన్న ప్రకృతి ఆపదలని చెప్తారు దీన్ని. ఓం శాంతి. బాపీ బచ్చం को समझाते बच्चे मन मना भाव. మామయ్య పిల్లలకు చెప్తూ ఉన్నారు, పిల్లలరా मन मना భవాని. ऐसा नहीं कि बच्चे पे बाप को समझा सकते. ఇలా లేదు కదా, పిల్లలు కూర్చొని బాబాకు చెప్పగలరా? బాబాయే చెప్తున్నారు పిల్లలకు. బచ్చే నీ కहेंगे शिव बाबा मन मना भाव नहीं. పిల్లలు కూర్చొని బాబాకు చెప్తారా శివ్ బాబా మన్మనా బాబా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అని? లేదు. ये तो बल बच्चे आपस में बैठ चिट चैट करते हैं, राय निकालते, परंतु जो मूल महामंत्री वो तो बाप ही देते. భలే పిల్లలు పరస్పరం కూర్చొని సంభాషణ చేసుకుంటారు, సలహాలు అనేవి తీస్తారు, కానీ మూల మహామంత్రం ఏదైతే ఉందో అది బాబాయే ఇస్తున్నారు. गुरु लोग मंत्र देते. ये रिवाज कहाँ से निकला? గురువులైతే మంత్రం ఇస్తారు. ఈ ఆచారం ఎక్కడి నుండి వచ్చింది? यह बाप जो नई सृष्टि रचने वाला है वही पहले पहले मंत्र देते हैं मन मना भाव. ఎవరైతే తండ్రి కొత్త సృష్టిని రచించేవారో అతడే మొట్టమొదట ఈ మంత్రం మనకి ఇస్తున్నారు, మన్ మనాభావాన్ని. అక్కడి నుండి గురువులు మంత్రం ఇవ్వటం అనే ఆచారం స్టార్ట్ అయింది అని చెప్తున్నారు. భగవంతుడు వచ్చినప్పుడు గురువు అయి మనకి ఈ మంత్రం ఇచ్చారు, మన్ మనాభవ, మనస్సున ఎందు జోడించండి అని. इसका नाम ही है వశీకరణ మంత్ర, అర్థాత్ మాయా पर जीत पाने का मंत्र. ఈ మంత్రం యొక్క పేరే ఉంది వశీకరణ మంత్రము, అంటే మాయపై విజయం పొందే మంత్రము. ये कोई अंदर में जपना नहीं है, ये तो समझाना होता है. बाप अर्थ रहित समझाते हैं. ఇది లోపల లోపల నోటిలో జపించాల్సిన మంత్రం కాదు, దీని వివరణ ఇవ్వాల్సి ఉంటుంది ఎవరికైనా. బాబా అర్థ సహితంగా చెప్తున్నారు. మన్ మన భవ మంత్రం అంటే అర్థం ఏం చెప్తున్నారు బాబా? మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ మీ మనస్సు ఎందు నా ఒక్కరి స్మృతి పెట్టుకోండి అని బాబా చెప్తున్నారు. बल गीता में है परंतु अर्थ को ये नहीं समझते. ये गीता का एपिसोड भी है परंतु सिर्फ नाम बदली कर दिया है. భలే గీతలో ఉంది మన్ మన భవ అనే శ్లోకము, కానీ చదివే వారికి అర్థం తెలీదు. ఇప్పుడు గీత రియల్ గా వింటున్నా మనం. గీత యుగము కూడా ఇది సంగమ యుగము.
కానీ అక్కడ కేవలం పేరు మార్చేశారు గీతా భగవంతుని యొక్క పేరు. कितनी बड़ी बड़ी पुस्तक आदि भक्ति मार्ग में बनती है। वास्तव में ये तो ओरली बाप बैठ बच्चों को समझाते हैं। ఎంత పెద్ద పెద్ద పుస్తకాలు భక్తి మార్గంలో తయారు చేసుకుంటున్నారు. వాస్తవానికి బాబా ఓరల్ గా కూర్చొని చెప్తున్నారు పిల్లలకి. పుస్తకాలు, శాస్త్రాలు, శ్లోకాలు వల్లించట్లేదు. बाप की आत्मा में ज्ञान है, बच्चों की भी आत्मा ही ज्ञान धारण करती है। పిల్లలు బాబా ఆత్మలో జ్ఞానం నిండి ఉంది. అది ఓరల్ గా మనకి ఇస్తూ ఉన్నారు. ఆయన ఏమి పుస్తకాలు చదివి శాస్త్రాలు చదివి చెప్పక్కర్లేదు. అలాగే వింటూ వింటూ పిల్లల యొక్క ఆత్మే కదా ఈ జ్ఞానం ధారణ చేస్తుంది మీ ఆత్మ. बाकी सिर्फ सहज कर समझाने के लिए చిత్ర అది बनाया जाती है। అయితే ఈ విషయాలు సహజంగా అర్థం చేయించడానికి చిత్రాలు తయారు చేస్తూ ఉంటారు బాబా. तुम बच्चों की तो बुद्धि में ये सारा नॉलेज है, तुम जानते हो बराबर। आदि सनातन देवी देवता धर्म था और कोई खंड नहीं था। फिर बाद में ये सब खंड ऐड हुए। तो वह भी चित्र एक कोने में रख देना चाहिए जहां तुम दिखलाते भारत में इनका राज्य था और कोई धर्म नहीं था। अभी तो कितने ढेर धर्म है, फिर ये सब नहीं रहेंगे। ये है బాబా కా ప్లాన్. బాబా చెప్తున్నారు మీ పిల్లల బుద్ధులు ఇప్పుడు నాలెడ్జ్ అనేది ఉంది కదా, మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. నిజంగా ఆది సనాతన దేవి దేవత ధర్మం ఉండేది. అప్పుడు ఏ ఖండాలు ఉండేవి కాదు. తర్వాత ఈ ఖండాలన్నీ యాడ్ అయ్యాయి. ఇది కూడా ఒక మూల చిత్రం పెట్టండి, దానిలో మీరు చూపించి చెప్పటానికి వీలవుతుంది. భారతదేశంలో వీళ్ళ రాజ్యం ఉండేది అని లక్ష్మీనారాయణ ఫోటో లేదా బయట వరుస చిత్రం కూడా పెట్టచ్చు. అప్పుడు ఇంకే ధర్మాలు ఉండేవి కాదు అని తెలియచేయటానికి చిత్రాలు బాగుంటుంది. ఎప్పుడైతే ఎన్ని ధర్మాలు అయిపోయాయి, మళ్ళీ ఈ ధర్మాలన్నీ ఉండవు రాబోయే ప్రపంచంలో. ఒక దేవతా ధర్మమే ఉంటుంది. ఇది బాబా యొక్క ప్లాన్. उन बेचारों को कितनी चिंता लगी हुई है। तुम बच्चे समझते ये तो बिल्कुल ठीक है, लिखा हुआ भी है। बाप आकर ब्रह्मा द्वारा स्थापना करते किसकी, नई दुनिया की. పాప మానవులకైతే ఎంత చింత పట్టుకొని ఉంది. కానీ పిల్లలు మీరు తెలుసుకున్నారు ఏదైతే ఇది జరుగుతుందో పూర్తి రైట్. అందుకే రాశారు కూడా, భగవంతుడు తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు. దేన్ని స్థాపిస్తారు, కొత్త ప్రపంచక స్థాపన చేస్తున్నారు అన్నమాట. కాబట్టి ఇది ఏది జరుగుతుందో పూర్తి ఎక్యురేట్, పూర్తి రైట్. ఇది స్థాపన జరిగినప్పుడు వినాశనం కంపల్సరీ జరగాల్సింది పాతది. जमुना का कंटा ये है कैपिटल, वहां एक ही धर्म होता है। झाड़ बिल्कुल छोटा है, इस झाड़ का ज्ञान भी बाप ही देते हैं. యమునా నది తీరాన కదా రాజధాని నగరం ఉంటుంది సత్యుగంలో. ఇప్పుడు కూడా అదే కదా బాబా చెప్తున్నారు. ఇక్కడ అక్కడ ఒకే ధర్మం ఉంటుంది సత్యుగంలో. ఒకే ధర్మం అంటే ఈ సృష్టి వృక్షం చాలా చిన్నది ఉన్నట్టు కదా. ఎప్పుడైతే ఇతర ధర్మాలు ఏడవుతాయి, వృక్షం పెరుగుతుంది. ఈ విధంగా వృక్షం యొక్క జ్ఞానం కూడా బాబాయే ఇస్తున్నారు మనకు. चक्र का ज्ञान देते, सत्युग में एक ही भाषा होती है और कोई भाषा नहीं होगी. చక్రం యొక్క జ్ఞానం కూడా ఇస్తున్నారు బాబా మనకు. సత్యుగంలో ఒకే భాష ఉంటుంది, ఇంకా వేరే ఏ భాషలు ఉండవు. तुम सिद्ध कर सकते हो कि एक ही भारत था, एक ही राज्य था, एक ही भाषा थी. पैराडाइज में सुख शांति थी, दुख का नाम निशान नहीं था. हेल्थ वेल्थ हैप्पीनेस सब था. బాబా చెప్తున్నారు, మీరు నిరూపించి చెప్పగలరు. కేవలం ఒకటే భారతదేశం ఉండేది, ఒకే రాజ్యం, ఒకే భాష, ఒకే ధర్మం ఉండేది. దాన్ని ప్యారడైజ్ అన్నారు. ఆ ప్యారడైజ్ లో సుఖము శాంతి ఉండేవి, దుఃఖం యొక్క నామరూపాలే ఉండేవి కాదు. హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ అన్ని ఉండేవి, ఆరోగ్యము ఐశ్వర్యము మరియు ఆనందం అన్ని నిండి ఉండేవి అక్కడ అని చెప్పచ్చు.
भारत नया था तो आयु भी बहुत बड़ी थी क्योंकि పవిత్రత थी. భారతదేశం కొత్తది ఉండేటప్పుడు ఆయుష్ కూడా ఎక్కువగా ఉండేది. భారతదేశం యొక్క ఆయుష్ ఎందుకంటే పవిత్ర దేశంగా ఉండేది, పవిత్రత ఉండేది, అక్కడ అందరిలో ఆయుష్ ఎక్కువగా ఉండేది. పవిత్రత में మనిషి तंदुरुस्त रहते. ఎవరి జీవితంలో పవిత్రత ఉంటుంది అక్కడ మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. ఆ पवित्रता में देखो मनुष्यों का क्या हाल हो जाता है. बैठे बैठे अकाली मृत्यु हो जाती है. ఆ పవిత్రతలో మనుషుల యొక్క పరిస్థితి ఎలా అయిపోతుంది, కూర్చొని కూర్చొని అకాల మరణాలు ఏర్పడుతున్నాయి అని చెప్తున్నారు బాబా. जवान भी मर पड़ते, दुख दुख कितना होता है वहां, अकाल मृत्यु होती नहीं, फुल एज होती है, पीढ़ी तक अर्थात बुढ़ापे तक कोई मरते नहीं है. ఆయుష్ ఎంత ఉండేది పవిత్రంగా ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉండేది కదా, ఆరోగ్యవంతులుగా ఉండేవారు అందరూ. ఆరోగ్యవంతులుగా ఉండడం ఏంటి, రోగం ఏంటో తెలియదు అక్కడ, అలా ఉండేవారు. అపవిత్రత ఎప్పుడు వచ్చిందో మనుషుల యొక్క పరిస్థితి ఎలా అయిపోయింది, కూర్చొని కూర్చొని అకాల మరణాలకు గురి అవుతున్నారు చూడండి. ఆయుష్ అంతా పోయింది కదా. యువకులు కూడా చనిపోతున్నారు, మరణిస్తున్నారు ఇక్కడ యవ్వన అవస్థలోనే. ఎంత దుఃఖమో మరి ఆలోచించండి. ఇలా అక్కడైతే అకాల మృత్యువే ఉండదు సతీగంలో. హ్మ్. పూర్తి వయస్సు, పూర్తి ఆయుష్ అంతా జీవిస్తారు. పూర్తి తరం అంటారు కదా! తరం అంటే కంప్లీట్ వృద్ధాప్యం అయ్యే వరకు అక్కడ మరణించరు. किसको भी समझाओ तो ये बुद्धि में बिठाना है, बेहद के बाप को याद करो, वही పతిత్ పావన్ హి, వహి సద్గతి దాతా హి. ఎవరికైనా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు బుద్ధులో ఇది కూర్చోపెట్టండి. అనంతమైన తండ్రిని జ్ఞాపకం చేయండి. అతడే పతిత పావనుడు, అతడే సద్గతి దాత. तुम्हारे पास ये नक्शा भी होना चाहिए तो సిద్ధ్ కర్ समझा सकेंगे. ఈ చిత్రాలు కూడా మీ దగ్గర ఉన్నట్లయితే నిరూపించి చెప్పగలరు. आज का नक्शा ये है, कल का नक्शा ये है, कोई तो अच्छी रीति से सुनते भी है, ये पूरा समझाना होता है. ఈ రోజు మ్యాప్ ఇలా ఉంది, రేపటి మ్యాప్ ఇలా తయారు కాబోతుందని మ్యాప్ కూడా, భూగోళాన్ని కూడా చూపించి చెప్పొచ్చు మీరు. బాబా చెప్తున్నారు. కొంతమంది చక్కగా వింటారు కూడా మనం చెప్పినప్పుడు. కాబట్టి పూర్తిగా అర్థం చేయించాల్సిన విషయాలివి. ये भारत अविनाशी खंड है. जब ये देवी देवता धर्म था तो और कोई धर्म थे नहीं. అవి वो ఆది సనాతన దేవీ దేవత ధర్మం है ही नहीं. ఎప్పుడైతే దేవీ దేవత ధర్మం ఉండేది అప్పుడు ఇంకే ధర్మాలు ఉండేవి కాదు. ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మం లేదు, మిగిలిన ధర్మాలు ఉన్నాయి. ఏ లక్ష్మీ నారాయణ కహా గయే కోయి బతా नहीं सकते. ఇప్పుడు అన్ని ధర్మాలు వచ్చాకి లక్ష్మీనారాయణ దేవతలు ఎక్కడికి వెళ్ళిపోయారు, అడిగితే ఎవరు చెప్పలేరు. కోయి మే తాకత్ నహీ బతానేకి, ఈ విషయాలు చెప్పే శక్తి ఎవరిలోని లేదు. तुम बच्चे अच्छी रीति रहस्ययुक्त समझा सकते, इसमें मूंझने की दरकार नहीं. కానీ వీటిపైన పిల్లలు మీరు చక్కగా రహస్యయుక్తంగా అర్థం చేయించి చెప్పగలరు ఎవరికైనా. దీనిలో సంశయం యొక్క అవసరమే లేదు. तुम सब कुछ जानते हो और फिर रिपीट भी कर सकते, तुम कोई से भी पूछ सकते ये कहाँ गए. तुम्हारा प्रश्न सुनकर चकित हो जाएंगे. మీకంతా తెలుసు. బాబా చెప్తున్నారు మీరంతా రిపీట్ చేయగలరు కూడా, చెప్పగలరు. ఎవరినైనా అడగండి ఈ లక్ష్మీనారాయణలు మొదలైన దేవతలు ఎక్కడికి వెళ్ళిపోయారు అని. మీ ప్రశ్న విని ఆశ్చర్యపోతారు వారు. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరికి ఆలోచనలోనే రాలేదు కదా. మనము మూర్తుల్నే చూస్తున్నాము, మరి వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడని ఆలోచన లేదు. అలాంటి ప్రశ్న మనం అడిగేటప్పటికి ఆశ్చర్యపోతారు. తుమ్ తో నిశ్చయ సే బతాతే హో कैसे ये भी 84 జన్మ లేతే. బుద్ధి మీతో అయినా మీరు నిశ్చయంతో చెప్తారు ఎవరికైనా, వీరు కూడా ఇలా 84 జన్మలు తీసుకుంటున్నారని. బుద్ధిలో ఉంటుంది కదా ఈ విషయాలు. तुम झट कहेंगे सत्य की नई दुनिया में हमारा राज्य था, एक ही आदि सनातन देवी देवता धर्म था, दूसरा कोई धर्म नहीं था. ఎవ్రీథింగ్ న్యూ. మీరు వెంటనే చెప్పగలరు సత్యయుగం కొత్త ప్రపంచంలో మా రాజ్యం ఉండేది, ఒకే ఆది సనాతన దేవి దేవత ధర్మం ఉండేది. అప్పుడు ఇంకే ధర్మాలు ఉండేవి కాదు. ఇంకా ఎలా ఉండేది ఆ రాజ్యం? ఎవ్రీథింగ్ న్యూ. ప్రతి వస్తువు కొత్తదే ఉండేది అక్కడ.
हर एक चीज सतो प्रधान होती है. सोना भी कितना అతా होता है. ప్రతి వస్తువు సతో ప్రధానమైనది ఉంటుంది ఆ రాజ్యంలో సతీగలో. బంగారం కూడా ఎంత అపారంగా ఉంటుంది అక్కడ. कितना सहज निकलता होगा जो फिर ईंट मकान आदि बनते होंगे. ఎంత సహజంగా బయటకు వస్తుందో బంగారం గనుల్లో నుండి అక్కడ. మరి వాటితో ఇటుకలు తయారు చేసి ఇల్లు కట్టుకుంటారు కదా బంగారంతో ఇటుకలు. वहां तो सब कुछ सोने का होता है, खानियां सब नहीं होंगी ना. అక్కడ అన్ని బంగారంతోనే ఉంటాయి. వారి ఫర్నిచర్ ఏంటి, గోడలేంటి కట్టుకునేది, అన్ని కొత్త గనులు ఉంటాయి కదా అని చెప్తున్నారు బాబా. इमिटेशन तो निकालेंगे नहीं जबकि रियल बहुत है. यहाँ रियल का नाम नहीं, इमिटेशन का कितना जोर है. इसलिए कहा जाता है झूठी माया, झूठी का है, झूठी सब संसार. బాబా చెప్తున్నారు అక్కడ సతీగలో ఇమిటేట్ చేసే వస్తువులే తయారవవు. రియల్ గా ఉన్నవే చాలా ఉంటాయి కదా. లెక్కలేనంత బంగారం, రియల్ బంగారం పడి ఉంటే ఇమిటేట్ చేసే బంగారం ఏమంటారు 1 గ్రామ్ గోల్డ్, రోల్డ్ గోల్డ్ అక్కడ అవసరం లేదు. అది ఈ ప్రపంచానికి వస్తే రియల్ అనేది పేరే లేదు వస్తువు ఎక్కడ కూడా. ఇమిటేషన్ యొక్క జోరు నడుస్తుంది ఇక్కడ. అంటే అది బంగారం కాదు కానీ బంగారం అని భ్రమింపజేసేలా వస్తువులు అలా తయారవుతాయి చూడండి. ఇది ఇమిటేషన్ అంటారు. అందుకే ఇది అసత్యమైన మాయ, అసత్యమైన కాయ, ప్రపంచమే అసత్యం అని చెప్పారు. సంపత్తి బి झूठी है. ఇక్కడ ఉండే సంపదలు కూడా అసత్యమే ఉన్నాయి. हीरे मोती ऐसे ऐसे किस्म के निकलते जो पता भी नहीं पड़ सकता कि ये सच्चा है या झूठा है. शो इतना होता है जो परख नहीं सकते झूठा है व सच्चा. ఇక్కడ వజ్రము, ముత్యాలు, వజ్రము, వజ్ర వైడూర్యాలు రకరకాలు ఏవైతే తయారవుతూ ఉన్నాయో తెలియనా కూడా తెలీదు ఇందులో ఏ రాళ్ళు, వజ్ర వైడూర్యాలు, ఆ స్టోన్స్ ఏవి సత్యమైనవి ఏవి అసత్యమైనవి గుర్తుపట్టాలని కూడా. వహాతో ఏ झूठी चीजें ఆది होती नहीं. అదే సత్యగలో వెళ్ళిపోతే ఇమిటేషన్ చేసే భ్రమింపచేసే సత్యమైన వస్తువులే అక్కడ ఉండవు. विनाश होते तो सब धरती में चले जाते. इतने बड़े बड़े पत्थर हीरे आदि मकानों में लगाते होंगे, वो सब कहाँ से आया होगा, कौन कट करते होंगे. బాబా చెప్తున్నారు వినాశనం జరిగినప్పుడు అంత ధారణలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడెక్కడ ఉన్న బంగారము అన్ని గనులుగా మారుతుంది, భూమి లోపలికి వెళ్ళిపోయి. బాబా చెప్తున్నారు ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, ఆ మంచి పెద్ద పెద్ద స్టోన్స్ ఉంటున్నాయి. తప్పకుండా ఇళ్లలో గోడల్లో పొదిగి పెట్టుకుంటారు కదా అక్కడ. అంతా ఎక్కడి నుండి వచ్చి ఉంటది వారికి ఆ సంపదలు సతీగలం. అలాగే ఆ రాళ్లను ఏవైతే పెద్ద పెద్ద రాళ్లగా దొరుకుతాయి వాటిని ఎవరు కట్ చేస్తారు అక్కడ. इंडिया में भी एक्सपर्ट्स बहुत ही होशियार होते जाएंगे, फिर वहां ये होशियारी लेकर ఆయింగే నా. ఇండియాలో కూడా ఇలాంటి పనిలో నైపుణ్యులు చాలా మంది తయారవుతున్నారు. తెలివైన వారు అయిపోతారు కదా. ఈ తెలివితేటలు తీసుకుని వారు అక్కడికి వచ్చేస్తారు సతీగంలోని. इंडिया में भी एक्सपर्ट बहुत ही होशियार होते जाएंगे, फिर वहां ये होशियारी लेकर आएंगे ना. భారతదేశంలో కూడా చాలా తెలివైన వాళ్ళు నైపుణ్యులు ఉన్నారు. ఈ తెలివితేటలు అక్కడ తీసుకుని వస్తారు సతీగలో. ताज आदि सिर्फ हीरों के थोड़ी बनेंगे, वो तो बिल्कुल रिफाइन सच्चे हीरो होते हैं. కిరీటం కేవలం వజ్రాలతోనే తయారవుతుందా? బంగారంలో వజ్రాలు పొదుగుతారు కదా. అది కూడా రిఫైన్ సత్యమైన వజ్రాలు ఉంటాయి సతీగంలో. ये बिजली, टेलीफोन, मोटर आदि पहले कुछ नहीं था. बाबा के इस लाइफ के अंदर ही क्या क्या निकला है. ఈ కరెంట్ కానీ టెలిఫోన్ కానీ మోటార్ ఇవేవి కూడా కార్లు ఇవేవి మొదట్లో ఉండేవి కాదు. బ్రహ్మ బాబా యొక్క ఈ జీవితం లోపలే ఏమేమి వచ్చాయో చూడండి. బ్రహ్మ బాబా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కానివ్వండి, లేదా శివ్ బాబా వచ్చి ఇప్పటి వరకు ఏమేమి తయారయ్యాయి. 100 वर्ष हुए जो ये सब निकले, वहां तो बड़े एक्सपर्ट होते. 100 ఏళ్లలోని అన్ని తయారయ్యాయి అన్నారు బాబా. వస్తు సాధనాలన్నీ సతీగలైతే మంచి ఎక్స్పర్ట్స్ ఉంటారు.
వజ్ర వైడూర్యాల నగలు తయారు చేసేవారు. అభి తక్ సీక్తే రేతే, హుషార్ హోతే రేతే. ఇప్పుడు ఇంకా నేర్చుకుంటూ ఉన్నారు, తెలివిగా తయారవుతూ ఉంటారు. యహ్ భీ బచ్చోं को साक्षात्कार कराया जाता है वहाँ హెలికాప్టర్స్ भी ఫుల్ ప్రూఫ్ होते हैं. ఇది కూడా బాబా పిల్లలకు సాక్షాత్కారం చేయిస్తూ ఉంటారు. సత్యయుగంలో హెలికాప్టర్స్ కూడా పూర్తి రక్షణ ఉంటుంది. బచ్చి भी बड़े सत्वप्रधान शुरू బుద్ధి वाले होते हैं. అక్కడ చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో పిల్లలు సత్వికలో చాలా సత్వప్రధాన బుద్ధి, తెలివైన బుద్ధి ఉంటుంది వారిది. ఆగే థోడా చలో తుమ్కో సబ్ సాక్షాత్కార్ హోతే रहेंगे. ముందు కొద్దిగా వెళ్ళండి చాలు. అన్ని సాక్షాత్కారం కనిపిస్తుంది మీకు సత్విక దృశ్యాలు. जैसे अपने देश के नजदीक आते तो जहां दिखाई पड़ते हैं ना, अंदर में खुशी होती रहती है. अब घर आया कि आया, अभी आकर पहुंचे हैं. బాబా చెప్తున్నారు ఎక్కడైనా మన దేశానికి వేరే దేశంలో వెళ్ళి మన దేశానికి వస్తున్నప్పుడు దగ్గర అవుతూ ఉంటే చెట్లు కనిపిస్తే రకరకాల సీన్ కనిపించినప్పుడు మనం అనుకుంటాం లోపల ఖుషి స్టార్ట్ అయిపోతుంది. ఇంకెళ్ళి వచ్చేసింది, ఇంకెళ్ళి వచ్చేసింది, ఈ చెట్టు వచ్చిందంటే ఇంకా దగ్గరకు వచ్చేసింది, బిల్డింగ్ వచ్చిందంటే నెక్స్ట్ మంది, ఇలా మన మనసులో ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది కదా అంటున్నారు బాబా. అంటే దగ్గర పడుతున్న కొద్దీ మన దేశం మనకు సాక్షాత్కారం అవుతున్నట్టు కనిపిస్తూ ఉంటది. లోపల ఖుషి పెరిగిపోతూ ఉంటది. ఇంటికి రానే వచ్చేసాము అనేసి. పిछाड़ी में तुमको भी ऐसे साक्षात्कार होते रहेंगे. ఆఖరిలో మీకు కూడా ఇంక వచ్చేసాం వచ్చేసాం అని సతీగా దృశ్యాలే కనిపిస్తున్నాయి అన్నట్లు ఆఖరిలో సాక్షాత్కారాలు అవుతాయి. बच्चे समझते మోస్ట్ బిలోవ్డ్ బాబా హై, वो है ही సుప్రీం ఆత్మ. उनको सब याद भी करते. పిల్లలు తెలుసుకున్నారు అతి ప్రియమైన వారు శివ్ బాబా, అతన్ని సుప్రీం ఆత్మ అంటాము. అందరూ అతన్ని పిలుస్తున్నారు, జ్ఞాపకం చేస్తున్నారు కూడా. భక్తి మార్ग में तुम भी याद करते थे ना परमात्मा को, परंतु ये मालूम नहीं था कि वो छोटा है व बड़ा है. భక్తి మార్గంలో మీరు కూడా పిలిచారు పరమాత్మను, జ్ఞాపకం చేశారు. కానీ అప్పుడు మనకిది తెలియలేదు అతడు చిన్న రూపంలో ఉంటారా? పెద్ద రూపంలో ఉంటారా అని. गाते बीच चमकता है जब सितारा प्रकृति के बीच में तो जरूर बिंदी मिसल होगा ना. గాయనం కూడా చేశారు శాస్త్రాల్లో. బురకటి మధ్య అద్భుత నక్షత్రమే మెరుస్తుంది ఆత్మ అని. అంటే తప్పకుండా బిందు రూపమే అయి ఉంటుంది కదా. उनको ही कहा जाता है सुप्रीम आत्मा, మన పరమాత్మ. శివ్ బాబాకే మనం ఏం చెప్తాం? సుప్రీం ఆత్మ అంటే పరమాత్మ అని చెప్తాం. और ये खूबियां तो सब यही ज्ञान का सागर. क्या ज्ञान सुनाएंगे? బాబా ఆత్మలో ఆ బిందువులో విశేషతలన్నీ నిండి ఉన్నాయి. జ్ఞాన సాగరుడు. ఏం జ్ఞానం వినిపిస్తున్నారు వచ్చి? वो तो जब सुना वे तब तो मालूम पड़ेगा. అతడు వచ్చి వినిపించినప్పుడే తెలుస్తుంది ఏం జ్ఞానం చెప్తున్నారు అని. तुम भी पहले जानते थे क्या? सिर्फ भक्ति ही जानते थे. अभी तो समझते वंडर है, आत्मा को भी इन आंखों से देख नहीं सकते तो बाप को भी भूल जाते हैं. బాబా చెప్తున్నారు మీకు ఇంతకు ముందు ఇవి తెలియదు, కేవలం భక్తి విషయాలే తెలుస్తూ ఉండేవి. ఎప్పుడైతే మీరు అర్థం చేసుకున్నారు ఇదంతా ఆశ్చర్యం, అద్భుతం. ఆ ఆత్మను కూడా ఈ కళ్ళతో చూడలేము. అందుకే మర్చిపోతున్న ఆత్మ అనేది మనం ఉన్న బాబాను కూడా మర్చిపోతున్నాము. ఇప్పుడు ఇవన్నీ వింటుంటే వండర్ అనిపిస్తుంది కదా. ड्रामा में पार्ट ऐसा है जिसको विश्व का मालिक बनाते उनका नाम डाल देते और बनाने वाले का नाम गुम कर देते. డ్రామాలో పాత్ర ఎలా ఉంది? ఎవరిని విశ్వానికి మాలికుడిగా తయారు చేసి గద్దెపై కూర్చోపెట్టి వెళ్తానో అతని పేరు వేసేసారు గీతలోని అన్నారు బాబా. గీతా జ్ఞానం ద్వారా తయారైన వారు. మరి ఎవరైతే తయారు చేసే శివ్ బాబా ఉన్నారో అతని పేరు మాయం చేసేసారు గీతలోని. శ్రీకృష్ణ को త్రిలోకీనాథ్ వైకుంఠనాథ్ కే దియా తో కుచ్ నీ సమజ్తే. శ్రీకృష్ణుడి పేర్లలో త్రిలోకనాథుడు అని, వైకుంఠనాథుడు అని చాలా విషయాలు పాయింట్స్, చాలా పేర్లు పెట్టుకున్నారు శ్రీకృష్ణుని పైన. త్రిలోకినాథుడు, వైకుంఠనాథుడు ఇలా ఇలా. కానీ ఏ పేరుది కూడా అర్థం తెలీదు. అసలు బడాయి దేదైతే కేవలం గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అంతే. भक्ति मार्ग में अनेक बातें बैठ बनाई है. कहते भगवान में इतनी ताकत है, वो हजारों सूर्य से तेज है, सबको భస్మం कर सकते. భక్తి మార్గంలో అనేక ఖాతాలు కూర్చొని రాసుకున్నారు అన్నారు బాబా. అంటూ ఉంటారు భగవంతునిలో ఎంత శక్తి ఉంటుందంటే 1000 సూర్యుల కన్నా తీక్షణమైన ప్రకాశం అవుతుంది అని, చూడలేము అని.
అందరినీ భస్మం చేసేస్తారు. అంత ప్రకాశం ఉంటది అతనిలో అంటూ ఉంటారు. ऐसी ऐसी बातें बना दी है అలాంటి విషయాలు రాసేశారు. बाप कहते मैं बच्चों को जलाऊंगा कैसे? तो हो नहीं सकता. భగవంతుడు బాబా చెప్తున్నారు అలా కథల్లో రాసేశారు. 1000 సూర్యుల కన్నా తేజోమయ రూపం మనం చూడలేం అని అర్జునుడు కూడా అదే పోయాడు అనేసి. కాబట్టి అందరినీ భస్మం చేయగలడు. అంత తేజోమయ రూపం అతనిలో ఉంది అని చెప్తారు. బాబా చెప్తున్నారు నేను పిల్లల్ని ఎలా భస్మం చేస్తాను? అది వీలయ్యేది కాదు కదా! బच्चों को बाप डिस्ट्रॉय करेंगे क्या? नहीं. పిల్లల్ని బాబా వినాశనం చేస్తారేంటి ఏ తండ్రైనా? ఏ తో డ్రామా మే పార్ట్ है पुरानी दुनिया खत्म होनी కాబట్టి బాబా వినాశనం చెయ్యరు. మనల్ని నిమిత్తంగా ముందుంచి స్థాపన చేస్తున్నారు. వినాశనం ఆటోమేటిక్‌గా జరుగుతుంది. డ్రామాల పార్ట్ ఇది. పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తి అయిపోతుంది. पुरानी दुनिया का विनाश के लिए ये नेचुरल कैलामिटीज లేబర్స్ कितने जबरदस्त లేబర్స్. పాత ప్రపంచ వినాశనం చేయించటం కోసం ప్రకృతి ఆపదలని నౌకరులు ఎంత జబర్దస్త్ నౌకరులు దొరికారు బాబాకు. అవేంటి ప్రకృతి ఆపదలు. ऐसा नहीं कि उन्होंने बाप का डायरेक्शन ही कि विनाश करो, नहीं तूफान लगते पैमान होते भगवान कहते क्या है? భగవాన్ कहते क्या ये करो कभी नहीं. ఇలా కూడా అనుకోకండి. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు బాబా డైరెక్షన్ ఇస్తారా ప్రకృతి తత్వాలకి నువ్వు వెళ్ళు చెయ్యి ఇప్పుడు వినాశనం నువ్వు వెళ్ళు చెయ్యి అని లేదు. తుఫాన్ ఎన్నో సోతున్నాయి తుఫాన్ పడుతుంది కరువు కాటకాలు వస్తాయి. ఇవన్నీ భగవంతుడు చెప్తేనే అవుతున్నాయి. డైరెక్షన్ ఇచ్చి చేయిస్తున్నారా? ఇది చేయండి ఇది చేయండి కపిని ఎప్పుడు అతను డైరెక్షన్ ఇచ్చి చెప్పలేదు భూకంపాలు తీసుకురండి వరదలు వచ్చేస్తే ఇప్పుడు క్లీన్ అయిపోతుంది వరదలు వచ్చేయండి అని బాబా చెప్పరు. ఏదో డ్రామా మీ పాట ఇది డ్రామాలో పాత్ర ఉన్న దాన్ని బట్టి నడిచిపోతుంది. బాప్ని కైతే బాంబ్స్ బనావ్ ये सब रावण की मत कहेंगे. బాబా మతం అయితే ఇప్పుడు బాబా డైరెక్షన్ అయితే ఇది చెప్పదు బాంబులు తయారు చేయండి ఒకరిపైన ఒకరు వేసుకోండి అని. ఇది రావణ్ యొక్క డైరెక్షన్ రావణ్ యొక్క మతం పనిచేస్తుంది మనుషుల పైన. ये बना बनाया ड्रामा है रावण का राज है तो असुरी बुद्धि बन जाते कितने मरते. ఇది తయారు చేసి చేయబడిన డ్రామా. రావణ రాజ్యం ఉంది ఇప్పుడు అసురి బుద్ధి అయిపోయారు. ఎంతమంది కోట్లాట్లు జగడాలాడుతూ ఉన్నారు. ఎంత కోట్లాట్లు ఉన్నాయి కితనే మర్తే ఎంతమంది మరణించేవారు ఉన్నారు ఈ అసురి राज्यंलो आखिर में सब जला देंगे ये बना बनाए के लिए जो रिपीट होता है ఆఖరికంతా భస్మమైపోతుంది ప్రపంచం. ఇది తయారు చేసి చేయబడిన आठ सेम रिपीट అవుతుంది. बाकी ऐसा नहीं कि शंकर के आंख खुलने से विनाश हो जाते इनको गॉडली क्लेमेटिस भी नहीं कहेंगे. ये है ये नेचुरल ही है. ఇలా అనుకోకండి వినాశనం అంటే శంకరుడు ఎవరో కూర్చొని కన్ను తెరిస్తే వినాశనం అయిపోయింది మూడో నేత్రం తెరిస్తే అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఇవి గాడ్లీ క్లైమేటీస్ కాదు కదా. శంకరుడి నేత్రం తెలిస్తే సముద్రం ఇంత పొంగిపోయింది ఈ ప్రళయాలు వచ్చేసాయి అనుకోవటానికి గాడ్లీ ఏమంటారు క్లైమేటీస్ అన్నారు కదా. వీటిని నేచురల్ గానే ఇవి వస్తూ ఉంటాయి కాబట్టి శంకరుడు కన్ను తెరిస్తే అయిందనడానికి లేదు. अब बाप तुम बच्चों को श्रीमत दे रहे कोई तो दुख आदि देने की बात ही नहीं. कोई को दुख आदि देने की बात ही नहीं. बाप तो है ही सुख का रास्ता बताने वाला. ఇప్పుడు బాబా పిల్లలకు శ్రీమతం ఇస్తున్నారు. ఇక్కడ ఎలాంటి దుఃఖం యొక్క విషయమే లేదు. సుఖం యొక్క మార్గం చూపించేవారు కదా బాబా. దుఃఖం ఎలా ఇస్తారు? ड्रामा प्लान अनुसार मकान पुराना होता ही जाएगा. बाप भी कहते हैं सारी दुनिया पुरानी हो गई ये क्लास होनी चाहिए. డ్రామా ప్లాన్ అనుసరణ ఇల్లు పాతదైపోతూనే వస్తుంది. బాబా కూడా చెప్తున్నారు మొత్తం ప్రపంచం పాతదైపోయింది ఇది వినాశనం అయ్యేదే ఉంది. ఇప్పుడు ఆపస్ మే లడితే దేఖో కైసే అసరి బుద్ధి హేనా. పరస్పరంతో కోట్లాడుకుంటున్నారు. ఎలా కోట్లాడుకుంటున్నారు? అసరి బుద్ధి అయిపోయింది కదా వినాశనం కోసం విపరీత బుద్ధి కోట్లాడుకుంటున్నారు. జब ఈశ్వరీ బుద్ధి అయితే కోయి భీ మారని అదికి బాత్ ని. ఈశ్వరీయ బుద్ధి పనిచేసినప్పుడు ఎవరిని చంపాలి అలాంటి ఆలోచనలు కూడా రావు కదా.
బాప్ కేతే మై తో సబ్కా బాప్ హూ, హమారా సబ్ పర్ ప్యార్ హై. కాబట్టి అలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే అసురీ బుద్ధి, రావణ్ యొక్క సలహా ఇది. బాబా చెప్తున్నారు, నేనైతే అందరికీ తండ్రిని, నాకు అందరిపైన ప్రేమ ఉంటుంది. बाबा देखते यहाँ है, फिर अनन्य बच्चों तरफ ही नजर जाते जो बाप को बहुत प्रेम से याद करते, సర్వీస్ भी करते. బాబా సభలో ఎదురుగా ఉన్న వాళ్ళని చూస్తూ మురళి చెప్తూ ఉన్నప్పటికీ బాబా దృష్టి అంతా అనన్యమైన పిల్లలు. చాలా ప్రేమతో ఎవరు బాబాని జ్ఞాపకం చేస్తున్నారు. అనన్యమైన పిల్లలంటే ఎవరు? ఎవరైతే చాలా ప్రేమతో బాబాని జ్ఞాపకం చేస్తున్నారో, ఎవరైతే సర్వీస్ కూడా చేస్తున్నారో, సేవ చేస్తున్నారో, అలాంటి అనన్యమైన పిల్లల వైపు బాబా దృష్టి, బాబా జ్ఞాపకం వెళ్ళిపోతూ ఉంటదంట. ఎదురుగా ఉన్న వాళ్ళని చూస్తుంటారు. కానీ విశేషంగా వాళ్ళ వైపు బాబా జ్ఞాపకాలు వెళ్ళిపోతాయి. తలుచుకుంటూ ఉంటారు వారిని. यहाँ बैठे बाप की नजर सर्विसेबल बच्चों तरफ चली जाती है. कभी देहरादून, कभी मेरठ, कभी दिल्ली. जो बच्चे मुझे याद करते हैं, मैं भी उनको याद करता हूँ. ఇక్కడ కూర్చుని ఉంటూ కూడా బాబా దృష్టి సేవాదారి పిల్లల వైపు వెళ్ళిపోతుంది. ఎక్కడో అప్పుడప్పుడు దేహరాదూన్‌లో ఉన్న పిల్లల వైపు వెళ్ళిపోద్ది బాబా దృష్టి. అప్పుడప్పుడు మీరట్‌లో, అప్పుడప్పుడు ఢిల్లీలో ఉన్న పిల్లల వైపు వెళ్ళిపోతుందంట. ఎంత మంచి పిల్లలు, ఎంత యోగం చేస్తున్నారు, ఎంత సర్వీస్ చేస్తున్నారు, ఎంత త్యాగం చేస్తున్నారని. అంటే అర్థం ఏంటి? ఏ పిల్లలు నన్ను జ్ఞాపకం చేసుకుంటారో, నేను కూడా వాళ్ళని జ్ఞాపకం చేస్తాను చెప్తున్నారు బాబా. जो मुझे नहीं भी याद करते तो भी मैं सबको याद करता हूँ, क्योंकि मुझे तो सबको ले जाना है ना. అయితే బాబా, మేము మిమ్మల్ని జ్ఞాపకం చేయకపోతే మీరు చేయరా? నేను అందరిని జ్ఞాపకం చేసుకుంటాను, నన్ను జ్ఞాపకం చేయని వాళ్ళని గూడా. ఎందుకంటే అన్నాన్ని నేను తోడుండి నాతో పాటు తీసుకెళ్ళాలి కదా! ఏమన్నా మర్చిపోతే ఎలాగ? ఏ ఒక్కరిని మర్చిపోవటానికి వీల్లేదు. గుర్తుపెట్టుకొని అందరిని నేను పట్టుకొని ఎళ్ళాలి అంటున్నారు బాబా. ఆ! మర్చిపోకూడదు అందరిని. అంటే వాళ్ళని తోలు ఊడ్చైనా పట్టుకెళ్ళాలి. ఎవరిని వదలడానికి అవ్వదు అని గుర్తుంచుకొని పట్టుకెళ్ళేది వేరు. కానీ పిల్లలు మహిమ చేస్తూ బాబా జ్ఞాపకం చేసుకోవడం వేరు. हाँ, जो मेरे द्वारा सृष्टि चक्र की नॉलेज को समझते हैं, नंबर 1, वो फिर ऊंच पद पाएँगे. ये बेहद की बातें हैं. ఎవరైతే నా ద్వారా సృష్టి చక్రం యొక్క జ్ఞానం అర్థం చేసుకుంటారో పిల్లలు, నంబర్ వారీగా వాళ్ళు ఉన్నత పదవి పొందుతారు అని చెప్తున్నారు బాబా. అందరిని నేను జ్ఞాపకం చేసుకున్నప్పటికీ, జ్ఞానాన్ని చక్కగా అర్థం చేసుకున్నట్టు పిల్లలు ఉన్నత పదవి పొందుతారు చెప్తున్నారు శివ్ బాబా. ये बेहद की बातें वो టీచర్ అది होते అదికే ఏ బేహద్‌గా అనంతమైన విషయాలు వింటున్నాం మనం. లౌకిక స్కూల్‌లో హద్దులో ఉన్న టీచర్ ఉంటారు. హద్దులో ఉన్న సబ్జెక్ట్. ఇక్కడేంటి బేహద్ విషయాలు వింటున్నాం. तो बच्चों के अंदर में कितनी खुशी होनी चाहिए. కాబట్టి పిల్లల మనసులో ఎంత ఖుషి ఉండాలి. बाप कहते सबका पाठ एक जैसा नहीं हो सकता. इनका तो पाठ था, परंतु फॉलो करने वाले कोट में कोई निकले. శివ్ బాబా చెప్తున్నారు, అందరి పాత్ర ఒకలా ఉండదు. బ్రహ్మ బాబాదైతే పాత్ర ఉంది. శివ్ బాబా సంతానంగా తయారవడం, అంత త్యాగం చేయటం అనేది. కానీ బ్రహ్మ బాబాని ఫాలో చేసేలా నడిచే వాళ్ళు కూడా కోటిల కొద్ది మందే తయారవుతున్నారు కదా. कहते हैं बाबा हम 7 दिन का बच्चा हूँ, 1 दिन का बच्चा हूँ. तो పొంగరే టెహరేనా అంటూ ఉంటారు బాబా. 7 రోజులు బిడ్డ నేను. మీకు 7 రోజుల నుండి సంతానమయ్యాను. బాబా ఒక రోజయింది నేనొచ్చి, ఒకరోజు సంతానం నేను అంటారంట. బాబా అంటున్నారు ఇదే పిల్లి పిల్లలు అంటారు కదా! పిల్లి పిల్లలు పెడుతున్నావు గోడు పిల్లలు. तो बाप हर बात समझाते रहते हैं. नदी भी बराबर पार कर आए थे. కాబట్టి బాబా ప్రతి విషయం చెప్తున్నారు. పిల్లి పిల్లల్లా బాబా పిల్లలు తయారవుతూ ఉంటారు. నది కూడా దాటించి ఇంతమందిని పట్టుకొనొచ్చారు బాబా. పిల్లి పిల్లలని ఎందుకు పోలుస్తున్నారు? ఆ టైంలో బాబా ఒక చోటు నుండి ఒక చోటికి మార్చి, మార్చి పిల్లల్ని సింధ్, హైదరాబాద్ నుండి కరాచీ, కరాచీ నుండి మళ్ళీ ఆబు, ఆబు రావడానికి మధ్యలో కొంతవరకు బోట్‌లో వచ్చారు. భుజ్ కచ్ ఆ ప్రాంతం వరకు. ఆ తర్వాత అక్కడి నుండి ట్రైన్‌లో వచ్చారు. పిల్లి పిల్లలలా మారుస్తూ ఉంటదంటారు కదా! అలా. నది బి బరాబర్ పార్ కర్ ఆయే తే. శ్రీకృష్ణుడిని తీసుకొచ్చారు నది దాటి. నది కూడా దాటారు బాబా. బాబాకి అది అందుకే అక్కడ అలా రాశారు భాగవతంలో శ్రీకృష్ణుని జన్మ చరిత్ర. అసలైన కృష్ణుడు బాబా కదా! హ్మ్.
సింధు నది దాటి ఇతడు రావాల్సి వచ్చింది. బాబా के आने से ज्ञान शुरू हुआ. उनकी कितनी महिमा है. బాబా ప్రవేశించటం వెంటనే జ్ఞానం ప్రారంభమైంది కదా. అందుకే బాబా మహిమ ఎంత చేస్తూ ఉంటాం మనం, జ్ఞాన సాగరుడు అని. वो गीता के अध्याय तो तुमने जन्म जन्मांतर कितने बार पढ़े होंगे. फर्क देखो कितना है. ఆ గీతా అధ్యాయాలు జన్మ జన్మలు ఎన్నో సార్లు చదివారు మీరు. ఎంత తేడా ఉంది ఇప్పటికి అప్పటికి. చదివినప్పుడు అర్థం కాలేదు గీత. कहाँ श्री कृष्ण भगवान वास, कहाँ शिव परमात्मा वास, रात इनका फर्क है. ఎక్కడ శ్రీకృష్ణ భగవాన్ వాచ అనుకుని వినే గీత, ఎక్కడ శివ పరమాత్మ వాచ అని డైరెక్ట్ గా వింటున్న గీత. రాత్రి పగలుకున్నంత తేడా ఉంది. ఇప్పుడు యోగం కుదురుతుంది, రాజయోగం మనకు భగవంతునితో. గీతా భగవంతుని యథార్థంగా తెలుసుకుని డైరెక్ట్ గీత వింటూ ఉంటే గీత మన జీవితం తయారవుతుంది. మన జీవితమే ఒక గీతలా తయారవుతుంది. అలాగే భగవంతునితో బుద్ధి యోగం జోడింపబడుతుంది, రాజయోగం. శ్రీకృష్ణుడు అనుకున్నాం ఎప్పుడు మనం, బుద్ధి యోగం జోడింపబడలేదు. అక్కడ చెప్తున్నా మన భవ మామేకం శరణం రజ చదివేస్తూ వచ్చాం కానీ లింక్ జోడింపబడలేదు. ఎంత తేడా ఉంది. तुम्हारी बुद्धि में अब है हम सचखंड में थे, सुख भी बहुत देखा, 3/4 సుఖ देखते हो. మీ బుద్ధిలో ఉంది మనం సత్య ఖండంలో ఉండే వాళ్ళం, సత్యయుగంలో సుఖం కూడా చాలా అనుభవించి 3/4 వంతు అంటే మూడు మూడు వంతులు అంటే 30 వంతు సుఖం చూస్తున్నాం డ్రామాలో. बाप ने ड्रामा सुख के लिए बनाए ना कि दुख के लिए. ये तो बाद में तुमको दुख मिला है. బాబా ఈ డ్రామా పిల్లల కోసం సుఖం ఇవ్వడం కోసమే రచించారు, దుఃఖం కోసం తయారవ్వలేదు ఈ డ్రామా. తర్వాత దుఃఖాలు లభిస్తూ వచ్చే. లడాయి तो इतनी जल्दी लग नहीं सकती, तुमको बहुत सुख मिलता है. అంత త్వరగా యుద్ధం జరగదు, వినాశని యుద్ధం అంటే అంత త్వరగా యుద్ధాలు, హింసా యుద్ధాలు కూడా స్టార్ట్ అవ్వదు. ద్వాపరిక మొదలైపోగానే హింసా యుద్ధాలు వచ్చేస్తాయి. అప్పుడు ఇంకా ధర్మపితలు రావడం ప్రారంభం అవుతుంది కదా. ఆ ధర్మంలో ఆత్మల సంఖ్య పెరిగితే వ్యక్తుల సంఖ్య, అప్పుడు రాజ్యాలు ఏర్పడతాయి. రాజ్యాలు ఏర్పడిన తర్వాత అప్పుడు యుద్ధాలు మొదలవుతాయి. అంతేకాని ద్వాపరిక ప్రారంభంలోని యుద్ధాలు కూడా వచ్చేయలేదు కదా. तुमको बहुत सुख मिलता है, आधा आधा हो तो भी इतना मजा ना रही. అంటే దీన్ని బట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది ఏంటి. ద్వాపరయుగంలో వెంటనే దుఃఖాలు స్టార్ట్ అవ్వు, హింస అనేది స్టార్ట్ అవ్వదు, చాలా సుఖం లభిస్తుంది మీకు అంటారు బాబా. అలా కాకుండా 2 యుగాలు సుఖము సగము, ఇంకో 2 యుగాలు సగము దుఃఖము అంటే ఇంకా మజా ఏం ఉండదు కదా. అది ఇది సరి సమానంగా ఉంటే మీకు సుఖం చాలా ఉంటుంది. ఇంచుమించు ద్వాపరిక క్లోజింగ్ వరకు కూడా సుఖాల్లోనే ఉంటాం మనమైతే. చెప్పాలంటే కలియుగంలో కూడా బాబాను పొందే ముందు జన్మల వరకు, కొన్ని జన్మల వరకు కలియుగంలో కూడా. తర్వాత దుఃఖాలు వచ్చాయి. ఎందుకంటే మళ్ళీ బాబా వచ్చినప్పుడు గుర్తించాలి కదా. బాబాను తెలుసుకోవాలంటే దుఃఖాలు ఉంటేనే బాబా దగ్గర చేరుతాం మనము. 3500 वर्ष तो कोई लड़ाई नहीं, बीमारी आदि नहीं. 3500 సంవత్సరాలు అయ్యే వరకు, 2500 సంవత్సరాలు 2 యుగాలు కదా. దాని తర్వాత ఇంకో 1000 సంవత్సరాలు బాబా లెక్క చెప్తున్నారు. 3500 సంవత్సరాల వరకు ఏ హింసా యుద్ధాలు లేవు, రోగాలు కూడా లేవు. यहाँ तो देखो बीमारी पिछड़ी बीमारियां लगी हुई है. सत्युग में थोड़ी ऐसे कीड़े आदि होंगे जो अनाज खा लेते, इसलिए उनका तो नाम ही है स्वर्ग. ఎక్కడైతే రోగాల మీద రోగాలు వస్తూ ఉంటాయి, సత్యయుగంలో ఇలా ఏమైనా బియ్యము పప్పులు తినేసే పురుగులు ఉంటాయంటారా? ఆహార దినుసులకి పురుగే పట్టదు కదా, దాని పేరే స్వర్గం. ఎందుకు 50 ఏళ్ల క్రితం కూడాను పంట పొలాల్లో పండిన సంవత్సరం నిల్వలు ఉంచుకుంటే అప్పుడు పురుగు వచ్చేదే కాదు కదా. మళ్ళీ సంవత్సరం వచ్చేసిన పాత పడింది గింజలు అనేవారే గాని పురుగు పట్టేది కాదు. కానీ ఇక్కడ ఎలా అయిపోయింది చూడండి. तो वर्ल्ड का नक्शा भी तुमको दिखाना चाहिए, तब समझ सकेंगे. ప్రపంచం యొక్క మ్యాప్ కూడా చూపిస్తూ చెప్పొచ్చు మీరు, భౌగోళికం కూడా. ఈ ఖండాలన్నీ ఎలా ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే కూడా చాలా ఖండాలు అన్ని నీరు ఉంటాయి చుట్టూ అన్నమాట. అన్ని నీటిలో ఈజీగా కలిసిపోతాయి అనేది కనిపిస్తూ ఉంటది మనకి.
ఉండేవి కాదు, మళ్ళీ ఉండవవి. असल में भारतीयता और कोई धर्म था नहीं. फिर नंबर बार ధర్మ స్థాపన करने वाले आते हैं. నిజంగా భారతదేశం ఒకటే ఉండేది, ఇంకే ధర్మాలు ఉండేవి కాదు. నంబర్ వారీగా తర్వాత ధర్మ స్థాపన చేసే వాళ్ళు దిగి వస్తున్నారు. अभी तुम बच्चों को वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी का मालूम है, तुम्हारे सिवाय बाकी सब तो कह देंगे నేతి నేతి, हम बाप को नहीं जानते हैं. ఇప్పుడు పిల్లలు మీకు సృష్టిక చరిత్ర భౌగోళికం అంతా తెలిసింది, మీరు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా తెలియదు తెలియదు అని అంటారు. బాబా కోసం మాకు తెలియదు, తండ్రి కోసం మాకు తెలియదు, ఈశ్వరుడు ఎవరో తెలియదు అని చెప్తూ వచ్చారు ప్రాచీన ఋషిమునులు కూడా. कह देते हैं उनका कोई नाम रूप देश काल है ही नहीं, नाम रूप नहीं तो फिर कोई देश भी नहीं हो सकता है. कुछ भी समझते नहीं. నేతి నేతి అన్నారు, తెలియదు తెలియదు అంటూ ఇంకో వైపు ఏం చెప్పేస్తున్నారు, భగవంతుడు ఈశ్వరుడు అంటే నామరూప దేశ కాలాలే ఉండవు అని. నామమే లేకపోతే నిజంగా దేశాన్ని కూడా ఉండదు కదా ఇంకా. బట్ ఏం చెప్తున్నారో మనుషులకి అర్థమే కావటం లేదు. నామరూపాలు లే, మీ నాన్న ఎవరంటే నామరూపాలు దేశకాలాలు లేవండి అంటే మీనింగ్ ఉండాలి కదా. ఏమీ అర్థమే లేదు మనుషుల మాటలకు. ఆ బాప్ అప్నా యథార్థ పరిచయం బच्चों को देते. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బాబా వచ్చి యథార్థ పరిచయం పిల్లలు మనకి ఇస్తూ ఉన్నారు. నాకు కూడా నామం ఉంది, రూపం ఉంది. ఆ రూపమే జ్యోతిర్లింగం అని, ఆ జ్యోతి గుర్తు లింగాన్ని పెట్టి పూజిస్తారు. నాకు కూడా పేరుంది, శివుడు అని పేరు ఇచ్చారు మీరు. నేను చేసే కళ్యాణ కర్తవ్యాన్ని చూసి మీరు అని బాబా తన పరిచయం తను చెప్పుకుంటారు. నామరూపాలు లేని వాడిని ఏం కాదు నేను అని. अच्छा, मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार, धारण కోసం मुख्य सारांशम. फर्स्ट पॉइंट, सदा अपार खुशी में रहने के लिए बेहद का बाप जो बेहद की बातें सुनाते हैं उनका सिमरन करना है और बाप को फॉलो करते चलना है. సదా అపారమైన ఖుషిలో ఉండడం కోసం అనంతమైన బాబా ఏవైతే అనంతమైన విషయాలు వినిపిస్తున్నారో వాటిని స్మరించాలి మరియు బాబాను ఫాలో చేస్తూ నడవాలి. సదా అపారమైన ఖుషిలో ఉండడం కోసం అనంతమైన బాబా ఏదైతే అనంతమైన విషయాలు వినిపిస్తున్నారో వాటిని స్మరించుకుంటూ ఉండాలి మరియు బాబాను ఫాలో చేస్తూ నడవాలి. सेकंड पॉइंट, सदा तंदुरुस्त रहने के लिए పవిత్రతకు అప్నానా హై. సదా ఆరోగ్యంగా ఉండడం కోసం పవిత్రతను ధారణ చేయాలి. సదా ఆరోగ్యంగా ఉండడం కోసం పవిత్రతను ధారణ చేయాలి. पवित्रता के आधार से हेल्थ वेल्थ और हैप्पीनेस का वर्षा बाप से लेना है. పవిత్రత యొక్క ఆధారం ద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు ఆనందం, హెల్త్ వెల్త్ మరియు హ్యాపీనెస్ ఈ వారసత్వం బాబా నుండి తీసుకోవాలి పవిత్రత ఆధారం ద్వారా. वरदान, सर्व प्राप्तियों को स्मृति में इमाज रख सदा संपन्न रहने वाली संतुष्ट आत्मा भव. ఈరోజు వరదానం ఏంటి? సంతుష్ట ఆత్మ భవ. ఎలా? సర్వ ప్రాప్తుల్ని స్మృతిలో ఇమర్జ్ చేసుకుని ఉంచుకొని, సర్వ ప్రాప్తుల్ని స్మృతిలో ఇమర్జ్ చేసుకుంటూ సదా సంపన్నంగా ఉండేటటువంటి సంతుష్టాత్మగా కండి. సర్వ ప్రాప్తుల్ని స్మృతిలో ఇమర్జ్ చేసి ఉంచుకుంటూ సదా సంపన్నంగా ఉండేటటువంటి సంతుష్టాత్మగా కండి. संगम युग पर बाप दादा द्वारा जो भी प्राप्तियां हुई है उनकी स्मृति इमर्ज रूप में रहे. సంగమ యుగంలో బాప్ దాదా ద్వారా ఏవైతే ప్రాప్తులు లభించాయో వాటిని స్మృతిలో ఇమర్జ్ రూపంలో ఉంచుకోవాలి.
तो प्राप्तियों की खुशी कभी नीचे हलचल में नहीं लाएगी. అప్పుడు ప్రాప్తుల యొక్క ఖుషి మీలో ఉన్నప్పుడు అది ఎప్పుడు కూడా కిందకు అలజడిలోకి తీసుకొని రాదు. సదా అచల్ రేంగే. ప్రాప్తి యొక్క ఖుషి ఏం చేస్తుంది? సదా అచంచలంగా ఉంటాం ఆ ఖుషిలో ఉండేవారు. సంపన్నత అచల్ బనాతి హల్చల్ సే చుడా దేతి. మామూలుగా కూడా ఏదైనా వస్తువు నిండుగా ఉంటే కదలదు కదా. కాబట్టి సంపన్నత సర్వప్రాప్తులతో సంపన్నంగా మనల్ని మనం అనుభవం చేసుకుంటే సంపన్నత అచంచలంగా తయారు చేస్తుంది. అలజడి నుండి విడిపించేస్తుంది సంపన్నత అనేది. जो सर्व प्राप्तियों से संपन्न है वे सदा राजी सदा संतुष्ट रहते हैं. ఎవరైతే సర్వ ప్రాప్తులతో సంపన్నంగా ఉంటారో సంగమిగలో వారు సదా తృప్తిగా సదా రాజీ అయి ఉంటారు. ప్రతి పరిస్థితి వెనుక రాజీగా ఉంటారు వారు. సదా సంతుష్టంగా ఉంటారు వారు. సంతుష్టత సబ్సే బడా ఖజానా హై. సంతుష్టత అనేది అన్నింటికన్నా గొప్ప ఖజానా. जिसके पास సంతుష్టత है उसके पास सब कुछ है. ఎవరి దగ్గర సంతుష్టత ఉంటుందో వారి దగ్గర సర్వము ఉంటుంది. సర్వ ప్రాప్తులు ఉంటాయి. वह यही गीत गाते रहते कि पाना था वो पा लिया. సంతుష్టంగా ఉండేవారు ఎప్పుడు ఇదే పాట పాడుతూ ఉంటారు. పొందవలసిందంతా పొందేశాను నేను. स्लोगन मोहब्बत के झूले में बैठ जाओ तो मेहनत आप ही छूट जाएगी. ప్రేమ అనే ఊయల్లో కూర్చున్నట్లయితే శ్రమ అనేది దానికది తొలగిపోతుంది. ప్రేమ అనే బాబా ప్రేమ అనే ఊయల్లో కూర్చున్నట్లయితే బాబా ప్రేమ అనే ఊయల్లో ఊగుతూ ఉన్నట్లయితే శ్రమ అనేది దానికదే తొలగిపోతుంది. శ్రమ అనేది తెలియదు మనకు. బాబా ప్రేమలో ఉండి ప్రతి కార్యం చేస్తూ ఉంటే ఎదుటి వాళ్ళకి అనిపిస్తుంది ఎంత శ్రమయో దేనిలని. కానీ మనకు శ్రమ అనేది తెలియదు. దానికి కారణం బాబా ప్రేమలో లీనమై ఉండడం. కాబట్టి అది ఊయల్ లాంటిది బాబా ప్రేమ అనేది. అచ్చా బాబా ఈరోజు వశీకరణ మంత్రం ఇస్తున్నారు గురువు రూపంలో. బాబా దగ్గర నుండి ఈ ఆచారం స్టార్ట్ అయింది. గురువు దగ్గరికి వెళ్తే మంత్రం ఇవ్వడం అనేది అని చెప్తున్నారు బాబా. అది ఏంటి మంత్రం? మన్మనాభవ మంత్రం. ఇది వశీకరణ మంత్రం, మాయపై విజయం పొందే మంత్రం. కాబట్టి ఇదే మంత్రం అందరికీ స్మృతి కలిగించండి అని చెప్తున్నారు బాబా. ఈరోజు ప్రకృతి వైపరీత్యాలే మనకి పెద్ద నౌకరులుగా దొరుకుతారనమాట. పంచానంతా క్లీన్ చేయటానికి భూకంపాలు, వరదలు ఇవన్నీ తత్వాలే మనకి నౌకర్లు అవుతాయి. ఇవి గాడ్లీ క్లైమేటీస్ అన్నారు. నేచురల్ క్లైమేటీస్ ప్రకృతి ద్వారా వచ్చే ఆపదలు ఇవి. భగవంతుడు ఇచ్చిన ఆపదలు కాదు. నేను నా పిల్లల్ని ఎలా వినాశనం చేయాలనుకుంటాను అంటున్నారు బాబా. అనంతమైన బాబా వచ్చి అనంతమైన విషయాలు వినిపిస్తున్నారని వీటిని గుర్తు చేసుకుంటూ సదా అపారమైన ఖుషిలో ఉండాలి మనం. అలాగే బాబాను ఫాలో చేస్తూ వెళ్ళాలి. సదా ఆరోగ్యంగా ఉండాలంటే పవిత్రతను ధారణ చేయండి అన్నారు బాబా. పవిత్రత ఉన్నప్పుడు ఆరోగ్యవంతులుగా ఉండేవారు, ఆయుష్ అన్ని ఉండేవి. ఆ పవిత్రత అయిపోయాక ఎలా అయిపోయారు మీరు ఇక్కడ అని బాబా తేడా కూడా మురళిలో చెప్తూ ఉన్నారు. పవిత్రత ఆధారంతోని హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అన్నీ మనకి దొరుకుతాయి బాబా నుండి వారసత్వంగా. ఇది గమనిక పెట్టుకోవాలి. ఇంకా బాబా వరదానాలు ఏం చెప్పారు? నిరంతరము సర్వ ప్రాప్తులు స్మృతులు తెచ్చుకుంటూ ఉంటే రోజు మొత్తంలో సదా సంపన్నంగా ఉంటాం. సదా సంపన్నంగా ఉండేవారు సంతుష్టాత్మ అయి ఉంటారు. కాబట్టి ఈ రోజంతా హోంవర్క్ ఏంటి? సంతుష్టాత్మ బాబ. నేను సంతుష్టాత్మను, నేను సంతుష్టాత్మను, నేను సంతుష్టాత్మను అనుకుంటూ ఉండి రిపీటెడ్ గా రాయండి, అనుకోండి. ఎందుకు సంతుష్టాత్మనంటే పానాథ ఓ పాల్యం. ఏది పొందాలనుకున్నానో నేను అంత పొందేస్తాను బాబా దగ్గరకు వచ్చాక. ఇక పొందవలసిందంటూ ఏమీ లేదు. బాబా నుండి ఇంత పొందాను, ఎంత పొందాను, ఎంత పొందానంటే లెక్కే లేదు. బాబా నాకు ఎంత ఇచ్చేస్తున్నా బాబా, ఎంత ఇచ్చేస్తున్నా బాబా, ఎంత ఇస్తున్నా. మహిమ చేయండి, సంతుష్టాత్మగా ఉండండి. ఇంకా బాబా ప్రేమ అనే ఊయలో కూర్చునిపోతే, బాబా ప్రేమ అనే ఊయలోనే ఊగుతూ ఉన్నట్లయితే శ్రమ నుండి
శ్రమ అనేది దానికదే తొలగిపోతుంది. ఏ విషయంలోని కూడా శ్రమ అనిపించదు మనకు. పురుషార్థ యొక్క యోగం చేయాలన్నా, జ్ఞానం వినాలన్నా, టైంకి లేవాలన్నా, కూర్చోవాలన్నా, మురళి వినడానికి వచ్చి గంట కూర్చోవాలి అన్నా, అలాగే ఇవి ఇంకా ఒక సాధన చేసే విషయాలు. అది కాకుండా ఏదైనా పరిస్థితులు ఎదుర్కోవాలన్నా, ఇన్సల్ట్‌ని సహించాలన్నా, అవమానాన్ని ఎదుర్కోవాలన్నా, ఏదైనా పరిస్థితుల్లో కూడా బాబా ప్రేమని ఊయలో కూర్చునే వారికి శ్రమ అని అనిపించదు. శ్రమ నుండి విడుదలైపోతారు చెప్తున్నారు బాబా ఈరోజు. అచ్చా, ఓం శాంతి. पाना था जिन्हें हमने पा लिया, पाना था जिन्हें हमने पा लिया, अब रही न कोई आश है। सुखदाता ने पकड़ा हाथ है, सुखदाता ने पकड़ा हाथ है, सदा रहेगा वही साथ है। पाना था जिन्हें हमने पा लिया, दिन रात बजे मेरे मन में बाबा वाली एक तार है। इन नैनों में बसता है वही, मेरे मन में उन्हीं का खुमार है। अब बाबा का मैं और वो मेरा, अब बाबा का मैं और वो मेरा, अब आ गया वो मुझे रास है। पाना था जिन्हें हमने पा लिया, वो फूल तो मैं भंवरा उनका, शिव शम्मा तो मैं परवाना हूँ। वो चंदा तो मैं चकोर हूँ, अब उनकी ही मैं दीवानी हूँ। झूमूं मैं नारायणी नशे में, झूमूं मैं नारायणी नशे में, अब संगम में मेरा वास है। पाना था जिन्हें हमने पा लिया, असीम सुखों के सागर में ये जीवन की नैया आ गई। अब इसको चलाता है वही, हमको तो ये वासना आ गई। हमको वो खेवैया मिल गया, हमको वो खेवैया मिल गया, अब स्वर्ग किनारा पास है। पाना था जिन्हें हमने पा लिया।